అది కాదు బుద్ధికిదని చెప్పి మీరు కళ్ళ నోట బెదిరించి కడుపులో నారించి కన్న బిడ్డల కొడుకో మీరు చదువుకోండయ్యా బిడ్డనే సంబలక్ష్మి ఓ బిడ్డ సరోజనవ్వ ఈ వాడికి మీ అయ్య బాగి తీరుతుంది బిడ్డ బిడ్డ రేపు పొద్దుగాల ఈ అయ్య పండుగ తిరంగా బిడ్డరారా మీ అత్తగారింటికి తిరుగుతుంది మీ వాడ కట్టలు బిడ్డ ఓ బిడ్డ సంబలక్ష్మి ఓ బిడ్డ సరోజనవ్వ 11 రోజులు బట్టి ఊళ్ళో కలిపియరే మీరు ఏ పెళ్లి వేయింది ఏ పేరంటే వేయిందని మీ వాడగట్టు వాళ్ళు మిమ్మల్ని అడుగుతా బిడ్డో ఏ పెళ్లి ఎక్కడిది ఏ పేరంటే ఎక్కడిది మా అయ్యకు ఊళ్ళో ఇల్లు బాగి లేక అడిగి లోపల కొత్తిల్లు కట్టి మా కన్న తల్లి బాగి తీసుకొని వస్తారు మీ అయ్య బాటలు బిడ్డో అత్తగారి ఇంటికాడ మీరు ఆడుకుంటారా బిడ్డ అయ్య పేరే బిడ్డో ఈ వాడికి బాగి తిరుగుతుంది బిడ్డ మీ అవ్వల చెవ్వ ఉంటుంది నేను రూపం ఇచ్చినోండే కానీ మీ తల్లిల చెవ్వ బిడ్డ నవమాసాలు పొట్టల మోసి శారీర రక్త పురిజలు చేసి గుల్లెడు వేగుల్ల గుల్లగానే అన్నది మీ అవ్వ బయలము బిడ్డో 10 రోజుల కోనాడు అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ నచ్చవ్వ నువ్వు ఏం తిన్నవే నీ పాలెట్టున్నదవ్వ నీ పాలలేదే అవ్వని 10 రోజులకు ఒక్క రోజు వచ్చి నీ అవ్వ బాధ చూసిపోతే నా భార్య జంటాను నేను జంట వాసి పోతన్నా పట్టు ఓడంగా బ్రాహ్మణులు చదవంగా వేదవంతురాల సాక్షిగా 3 ముళ్ళు వేసిన భార్య మన 3 ముళ్ళ బంధం ఎంపిపోతున్నా మన 7 అడుగుల బంధం విడవాసిపోతున్నా నీళ్ళ కలిపి నీ 4 కొడుకుల దూరా వాళ్ళ తీవ్ర బతుకు నీ కొడుకుల మాటకు మరలవడబోకు నీ కోడళ్ళ మాటకు మరలవడకు నీకు కట్టమచ్చిన రోజు నీ కొడుకుల కాళ్ళు మొక్కే అవ్వ ఆకలైన రోజు నీ 3 కోడళ్లకు 2 చేతులు జోడించి నీ కోడళ్లకు దండం పెట్టి ఓ కోడళ్ళార మీ అవ్వ ఎక్కువ రాలే అత్తరు తక్కువ రాలే మీ అవ్వనికి అవ్వలాంటి దాన్ని బిడ్డ మీరు తప్ప నాకు బలం ఇవ్వాలని ఆ కడాళ్ళకు ముఖ్యడన్నం పెట్టి బిడ్డని అయ్య 2 చేతులు జోడించి ఇయ్య కోడళ్ళకు నువ్వు అయ్య దండం పెట్టే అవ్వా నా భార్యాల చెవ్వా తప్పని నీ కొడుకును గుంపించిన కోడళ్ళు గుంపించిరా నా బతుకు పాడబడరా జంట బతిరా భర్తవాయే నేను ఎవరి కొరకు ఈ భూమి మీద బతికల్లని మన తిరిగినవాయ కట్టిరినవాయ మన తిరిగి ఏదన్నా బాధపడితే మన బిడ్డ రాగవైతరు మన కొడుకు రాగవైతరు నా పొందా కాడికచ్చి ఓ వరద వెంకటరాములు జంట బచ్చి ఓ తీరన్నంటి బత్రి ఎత్తివా నా బాధలు ఎవరు చెప్పాలని అయ్యో ఎత్తేడు దోసిల్లా మన్ను పోయేవా అయ్యో నా మీది కోపమా నా పొంద మీద అయ్యో పొంద మీద అయ్యో ఊరి కొడుకులారా ఓ కొడుకారవ్వన్నా ఓరి కొడక సాగరు కొడక శంకరు ఓరి కొడక శ్యామ్ సుందర్ మీ అవ్వ ఉంటుంది నాయన అవ్వరు మాట అనకుండి ఓ కోడల సుజాతవ్వ కోడల రాధవ్వ ఓ కోడల రవణ్య మీ అత్తాడు మాత్రం మీ ఇల్లు కావలి కాస్తుంది రేపు పొత్తుగా ఈ ఎత్తిన చుట్టాలు బాంధవులు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే గల వల్ల కూర్చుండి మీ అత్తాలచ్చవ్వ నా భరత ఏతో రాస్తాడని అయ్యో చిన్నవయ్యి మీ అత్త గలమల్లా కూర్చుంటే అత్తమ్మ గీడెందుకున్నవి నీ కొడుకులు లేరా కోడళ్ళు లేరా నీకు బిడ్డలు లేరా అల్లుళ్ళు లేరా గీడెందుకు కూర్చున్నావో బుక్కెడన్నావు తింటున్నా మరి మీరు పెట్టకున్నా కదా నిండా మాట్లాడితే నా కోడళ్ళు మనసారా మాట్లాడిండని
అయ్యో నా వీధి బాధ మీ అత్త మరతాది మీరు మందలియాకుంటే నా కొడుకులు మాట్లాడబాయే కోడళ్ళు మాట్లాడబాయే నేను ఏ కొడుకు ఏ పాపం వేసినా నేను ఏ కోడలికి ఏ పాపం వేసినని నా ఫోటో కాడికి వచ్చి ఫోటో ముందు కూర్చుండి మీ అత్త నా పాట పాడుతుంది మీ బిడ్డల బిడ్డోలే ఇక కన్న బిడ్డాలే కాదుకొండే కోడళ్ళు ఓనారా తులసంగరాజా ఇలాకి కన్న తండ్రి వెంకటరాములు నలుగురు కొడుకుల కన్నడు ఇద్దరు బిడ్డల కన్నడు కడపార ఆ తండ్రి ప్రాణం పోయి వాడికి 11 రోజులు గడుతున్నది దప్పన కట్టని నేను చచ్చిపోతే ఈ పిల్లలాగా చేయకురాదా మరి నా పిల్లల వీధికి మరొక్క తల్లిని తీసుకురాకయ్యా భర్తకు ఒక్కొక్క మాట చెప్పుతంటే తల్లికి 7,000 ఎవరు కళ్ళల్లో కనిపిస్తాను ఇవ పాసమిడకేసి రాని పట్టి గుంజుతంటే అగ చూడు నాది ఎవరు కనిపిస్తాను ఇక నా తరము దక్కది రమ్మని ఎవరు బాధ పెడతాను ఇక నా తరము నేను ఉండనాగా అగ చూడు ఎవరు నా ప్రాణం వెళ్ళిపోతున్నాగా మళ్ళా కమాడ పోకునాగా మళ్ళా బొట్టు పెట్ట పోకునాగా మరలక్క మాడకు మళ్ళా బొట్టు పెట్టకురాదా సచ్చిందని పిల్లలు వచ్చిందని కాళ్ళ కింద అంటారు మా వీళ్ళు ఊసినాడు తల్లి మరవన్న తల్లికి మాటలు ఎక్కువ ఉన్నా ఇప్పళ్ళు ఊసిన తినము చూడు ఇప్పుడు వచ్చిందని అంటే మాత్రం మాటలు చూడు అన్నారు నా తల్లివి పిల్లల విధికి మరొక తల్లి లేకు నా కన్న పిల్లల దాని పేరు తెచ్చి నా బిడ్డను ఒక ఇంటిదాన్ని చేసి నా కొడుకు ఇంటి అయ్యా నా పేరు నా పిల్లల వీధికి మాటలక్క ఆడ మళ్ళా బొట్టు వేసి మరొక్క తల్లిని తీసుకురానని పసు బియ్యం బట్టి నా కొడుకుల పాలనయ్యి బట్టి ప్రమాణం చేస్తే నా దగ్గర అటు మాత్రం జీవనాలు పెడతారయ్యా గుణసుందర దేవి చూచినవా కొడుకు పాప పాలరాజును బిడ్డ రూపవ నీతి భర్త కాళ్ళ బాబ గుణసుందరి నేను మారలకు ఆడ మళ్ళా బొట్టు పెట్ట అగో తక్కిందా అని పిల్లలు కట్టిందని కాళ్ళ కింద చేయనన్నాడు తల మీద చేసినాడా ఎప్పుడు ఏ చిన్న బిడ్డ ముఖం కొడుకు ముఖం చూసి ఓ బిడ్డో రూపవ్వా ఒరి కొడుక బాలుడా ఇక మీకు తల్లైన మీ తండ్రి తండ్రైన మీ తండ్రి ఎవరి చేతి పువ్వా ఇక బాగి విద్య మిమ్మల్ని కన్నగానే మీరాత కనపోతి నా కొడుక భర్త చేతుల పిల్లల పెట్టిందా పిల్లల మొక్క బిర్రగా చూసింది భర్త మొక్క బిర్రగా చూసింది మాటనిక మాట చెప్పి భర్త కాళ్ళ మీద తన వంటి ప్రాణాలు విడిచినమ్ము సుందరదేవి భోగం రాని అందులో శివుడు దేవి బావన్నాడు ఆయన ప్రారంభమైందన్నదో వాటి ఒక్కదారి కొల్లెత్తానమ్మా అయ్యో గుణసుందర దేవి ప్రారంభమైందట్టని ఆ ఊళ్ళో ఉన్న జనము చూడవం ఉత్కపోతారు వచ్చినారు అయ్యా తులసంగ రాజా ఏడ్త నీ భార్యని చెప్తా లేచిరా నీ చుట్టాలు బలగం బాంధుతో ఎప్పుడు మేము సాగు మాట్లాడబోతామయ్యా మా చుట్టాలు లేరు బలగం లేరు బాంధుతో లేరు తులసంగ అయినా వండకుండా ఉంటే పాచిపోతుంది చచ్చిపోతే చెప్పుకుంటే వాసన పడుతుంది అబ్బబాల మహారాజా మీ అమ్మకు జీవితాలు పుల్లబట్టి అబ్బబాల మహారాజు జీవితాలు పుల్లబట్టింది జీవితాన్ని
అట్లా మీరు ఎన్ని పుల్ల ఆతో ఎదిన పచ్చిగడ్డ కొడుతారు ఇంటికి వచ్చారా అక్కడ కాటం సిద్ధం చేసారు ఇంటికాడ ప్రాణకు సిద్ధం చేసినారు ఆ తల్లి ముత్తగా సాగుగా తిండి తానం భోజనం తీర్చి తిరగడం తింటున్నారు ఏడెళ్ళ బిడ్డలు రూపబాబు పేడకము కట్టారా రానుగారు వరకు ఇళ్ళగడ్డకి ఎప్పుడు ఏరవచ్చినారా రాజ్యమంత దుఃఖం ఉన్నాక ఇంటి దింపుడు గల గోవింద గోవింద ప్రాణం చేశారు క్షణమైతే మీ అమ్మమ్మకి కానరాదు చెవులు మూది పెట్టి 3 పిలువలు విలువమంటే అవసరం మూది పెట్టి 3 పిలువలు పిల్లగాడు అమ్మగారు నీళ్ళు ముంగడు నాలుగు ఎరుగలు ఎరిగిళ్ళు గోవింద గోవింద అన్నారు అల్ల తేళ్ళ బట్టి కాచన వేడి గంజిలో కాట చుట్టూ అలపులు 3 చుట్టూ ఎరిగిన తల ప్రేమను పేడ దించినారు పేడ తల్లి దించారు కాటలు పెట్టింది మిగిలిన గడ్డలు మీద పెరిచిండు అబ్బబారాదు గంగ రేవులు పెట్టి తల్లి తాను తింటూ పండుగ నీళ్ళు పట్టుకొచ్చిండు కాట చుట్టూ వాళ్ళ పూలు 3 చుట్టుకి తల ప్రేమను పండుగ తెచ్చిండు చేత బట్టి అవ కాటని కొరి కాటప్పుడు కరెంటుకు ఉన్నదో సంగరాదు అన్నాడు బిడ్డ ఏడుతామని చెప్తా ఏదో అని కొడుకు తీరదని చెప్పిండు బిడ్డ తీరదని చెప్పి గంగా రేవుల వచ్చి గంగా తాన మూడనాడు బాబా పేరు బిడ్డ పెట్టిళ్ళు 5 రోజులు ఆడబిడ్డ తినమంటారు 6 రూపాయలు దినం పుట్టించి 9 నాడు బిడ్డ పెట్టిళ్ళు 10 నాడు కార్యకర్తలు వేసుకొని 11 రోజు నాడు తల్లి కొనుస్తున్నది పేరు మీద ఘనంగా మళ్ళీ అమ్మ పేరు వచ్చి కనుక పండుగ ప్రియేసిండు త్రిసంగరాదు అనుకున్నాం భార్య చచ్చిపోతే భర్త అయినా ముండే భర్త చచ్చిపోతే భార్య అయినా ముందే నేను ముండరాజు వేళ నేను రండరాజు వేళ నా భార్య ప్రాణం పోయేటప్పుడు నేను విమానం ప్రమాణం చేశాను గిరలే నాకు రాజ్యం గిరలే దేశం అనుకున్నాడు త్రిసంగరాదు ఆదిని సంఘం వండకుండా చేత కట్టిండు త్రిసంగరాజు అన్నం వండు తొక్కడమ్మా ఆడతాడు 2 పిల్లగల్లో పెడతాడు పొలగల్లా తాను పోతాను బడికి తాగదోలుతాడు ఏళ్ళు కదా వచ్చారా అరే గజ్జలింగా గజ్జలింగా
అరే ముడిత రాజుగా మీ ఇంటి పేరు ఏం పేరు ఏ మూడితో పోతే ఆడుతాడు అంటారా అంతేనా ఓ పుస్తకాలు వచ్చామ్మా పుస్తకాలు వచ్చామాట మన వెళ్ళి అందరూ వచ్చామన్నారు ఇది ఎక్కువ అంబేద్కర్ బొమ్మ కూడా పుస్తకాలు అమ్ముతాయి అందుకే పుస్తకాలు వచ్చామని పేరు పుస్తకాలు వచ్చామంటేనే ఉంటాయి తోట పెట్టగానే కూరలు తిన్నాయి కోటనే తిన్నాయా పుస్తకాలు తిన్నాయి రాజు మాత్రం రాజ్యం ఎంత లేడు తులచంగా మారాడు రాజు లేని వాడు రాళ్లపాడు దొరలేని ఊరు దొంగలపాడు మనకైనా పంచాయతీ మనకి ఎవరు చెప్పాలి అంతే రాజు చెప్పాలి ఊరికో పెద్ద మనిషి ఉండాలి అంతే వాడకు వాడిన మరి వెనక బుగ్గ గిట్ల పోతే ఇస్తాడు ఎవరు ఇస్తారు మొత్తం ఒక్కటే కూడా కుట్టాగైంది అంతేనా లైట్ ఉండే అందుకు సర్పంచ్ వేరే లైట్ వేరే ఒక్క లైట్ మళ్ళీ మున్సిపాలిటీ వెళ్తున్నారు అప్పుడు బాగా ఇస్తారు కానీ మరి ఊళ్ళో ఉన్న లోపలందరూ వీడు నేను అందరాక బయలుదేరి ఉన్న వేడికి తిరుగులున్న పల్లెలున్నాయమ్మా ఒక్కరు కాదు ఇద్దరు కాదు పురాణ 18 మంది నా ఇంటికి వచ్చింది ఎందుకంటే ఏం పని మీకు కలిగిన ఎందుకంటే వచ్చారా భార్య రాజ్యం వెళ్తున్నావు భార్య చచ్చిపోతే భర్త అయినా ముండే భర్త చచ్చిపోతే భార్య అయినా ముండే అందు గురించి ముండరాజ్యం రండరాజ్యం వేరడని నా పిల్లలే రాజ్యం పిల్లలే దేశం నువ్వు రాజ్యం వేయకపోతే ఊళ్ళో ఎవరు పెడతారో వాడే అరచకాలు పరచకాలు దొంగ దోపిడి ఎక్కువ అవుతాను మీరే వెళ్ళిపోతారు అరే గట్టిగా మొన్న యాప్ చెట్టు కింద మన బర్రెం కట్టేస్తే మన బర్రెని ఎవడో దొరికిపోయి బర్రె కానీ అట్లా కానీ అట్లా నువ్వు రాజ్యం అయ్యా ముండరాజ్యం రండరాజ్యం ఏరనేనా ముండరాజ్యం రండరాజ్యం నేను బిడ్డ ఏం చేయంటావు అరే అంటాడు కదా మీరే ఎక్కువ బుద్ధిమంతులు ఉంటారు రాజ్యం నేను రాడు ఎవరు నా మాట నా పిల్లలు చక్కని మంది నీ పేరు మాట అంతే ఎందుకంటే మంది చూడడానికి ఏమైనా మైండ్ పని చేస్తాను ఎందుకురా తలగా తీసుకొని సాగులోకి ఏమి సాగు చేస్తాడు ఎందుకురా రాజులే కావాలి రాజ్యం వేయాలి దొరలే కావాలి రాజ్యం వేయాలి రాళ్ళు బుక్కే పక్షి రాళ్ళే బుక్తుంది రత్నాలు బుక్కే పక్షి రత్నాలే బుక్తుంది రాళ్ళు బుక్కే పక్షి రత్నాలు ఇవిడే రత్నాలు బుక్కే పక్షి రాళ్ళు ఇవిడే కాబట్టి ఎవరాకి ఏమన్నాడు నాకు భార్య లేదు కాబట్టి రాత్రి నేల రంగరాజ్యం కంటే పని చేస్తలేదు అంతే భార్య వడరాజ్యం అన్నాడు పెళ్లి చేసుకుని రాజ్యం కావాలా ముచ్చండి మాట ఏది మాట 1,00,000 రూపాయల మాటలు మనకి అంతేనా అయ్యా నువ్వు ఒక మాట అన్నావు రండరాజ్యం ముండరాజ్యం ఎలా భర్త రాజ్యపోతే భార్య ఉండే భార్య భర్త ఉండే రాజ్యం ముండరాజ్యం అయ్యా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అయ్యా అయ్యా సృజంగ రాజా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని రాజ్యం వేరు
మళ్ళా పెళ్లి చేసుకొని రాజ్యం వెళ్ళు. అరే నీ అతని లంచ కొడుకులు ముండలకు ముత్తేతనం చేస్తారు. పక్కన నీ అతడుంటే ముండలకు ముత్తేతనం చేస్తారు. అది కూడా ఎట్లా ముండలకు ముట్టే తనం చెప్తారు మీ అసలు నా భార్య చచ్చిపోయినప్పుడు నేను మాట ఇచ్చినా మళ్ళీ పెళ్ళి ఆడదాని ముండలకు ముత్తేతనం చెప్తారు. పక్కన గట్టి అంటారు ఏ మాట తప్పేదయ్యా వాడు గట్టంగా లేకి పోకపోడు. కానీ వాడన్నా కూడా ఇంకో పద్ధతి ఉన్నదయ్యా. ఎందుకో ఎరిగేనా ఇయ్యాల నీ కొడుకు 5-6 సంవత్సరాల కొడుకు ఈ పెద్ద అయినాక తన తానం తన పోసుకున్నాడు బడికి పోతాడు. నీ బిడ్డ అడవిలోనయ్యా ఈ పెద్ద అయినాక నీ బిడ్డకు నువ్వు స్నానం పోతావా, ముడిసి జడలేస్తావా, బిడ్డకు బట్టలేస్తావా, బడి పోవే బిడ్డ అని బడి పంపిస్తావా? అదే నువ్వు మారు పెళ్లి వేసుకుంటే నీ బిడ్డకు తల్లి లెక్క ఉంటది. ఒకవేళ నీ పిల్లలకు తల్లి లెక్క ఉంటది, నీ భార్య లెక్క ఉంటది. నీ కొరకు నీ పిల్లలకు భార్య కాదు నీ బిడ్డకు తల్లి లెక్క తల్లి తీసుకురామన్నారా? అయ్య నువ్వు ఎంతైనా మగ బాయ్ కానీ ఆడపిల్లకు నువ్వు తాన పోయలేవు, భర్త విడిచి నువ్వు భర్త కట్టలేవు. కాబట్టి అదే అమ్మ ఉంటే ఆడవిళ్ళకు తానం వస్తుంది, భర్త విడిచి భర్త కడుతుంది. ఆడవిళ్ళకు అమ్మ ఉండాలన్నారా? సరే బిడ్డ కానీ ఒక మాట ఏం మీరన్నమాట నిజమే. కానీ వారే మీరు కట్టి కంకణం కట్టుకొని బాలకు బాధ్యం కట్టి నాకు ఒక పిల్లని చేసుకొని రాదు రాజ్యం కాకుండా ఇప్పుడు పడతప్పుడు పోతాయి. అక్కడ ఈ ముసత ఈ పోటీ మమ్మల్ని అంటారు. సరే కట్టి కంకణం కట్టుని బాలకు బాధ్యంగా కట్టుని మళ్ళీ పెళ్లి చేసుకురమ్మన్నాడు. అప్పుడు పొలాలు మంచిగా ఉన్నారు. అప్పుడు ఎవరైనా మంచిగా ఉంటారా? కటింగ్ జోరుదారులు ఇప్పుడే మొత్తం ముసలాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఎందుకంటే మనం పోవాలి రాజు పిల్లలు రాదురా అంతే. పోదామా? పోతాయిన ఉంటాను ఇంకా బయలు పోతానా అని రామ 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 నతలకి అట్టనకపోగాని నేను కథ పోయి నాకు గుడిసెకాడ వేయినాక నేను లేని చూసి బాయికాడ పోయి చూసి నాకు గుడిసెలు వచ్చిండ్రా వాడు గుడిచేనే గుర్తు ఏమన్నా వచ్చిండ్రా వారు ఎందుకు వచ్చినా నీకు వచ్చి అనుకున్నా నా పిల్ల ఉన్నవాడు ఏకమై నన్నే పీడ చెక్క కొడుకు వచ్చిండ్రు. వాడు బీదం అనుకునే బీదం వాడు వేరే దొంగ నీకెంత సిగ్గు లేదు. నాకు మందాయి సాపేరా ఎందుకు మంది అవుతా, నీ ఎందుకు బాయిల పడతా, నీ ఎందుకు చెర్ల పడతా, నా ఇంట్లోకి ఎట్లా చూస్తామని నలుగురు పెద్ద ఊడేసిన వాణి 25,000 తండ్రి వేసి అనుకోవాలి వారి కుమారిగా. ఎందుకు అంటే ఈ కాలం మీద కరవచ్చాను గీతో 4 కేసులు దొరికి అనుకో 1 లక్ష రూపాయలు అప్పు అప్పుడు చెంకపోతే ఉల్లబట్టి వస్తారా ఉల్లబట్టి వస్తారా ఉల్లబట్టి వస్తారా
రాజుగా కొడితే పూల మీద కోతి ముఖం అంటే కొడితే రాజుగా అంటారు వాడు కట్టెందుకు అంటారు అనుకోపోని వాడు చెల్లె నాకు ఇస్తాను ఒక్కనాడు అచ్చి పిల్లలు తీసుకుని వచ్చిండు వచ్చినాక కాయగా అన్నాడు పోతే పోతే 50,000 పడిపోయి వచ్చారు మంచిగా వదిలి 50,000 మళ్ళీ ఎందుకు అన్నారు సంబరపడు సంతోషపడి 50,000 అంటే మంచి అనుకున్నా ఒకనాడు జమ్ముకుంటే సినిమా వరకు సినిమా కానీ చెల్లెమ్మడి వాళ్ళు 10 మంది తిరుగుతారు మగోళ్ళు గంటపడి ఇష్టం ఉంటుంది అని 50,000 ఇచ్చేందుకు నన్ను వెళ్ళి మాట్లాడుతున్నా ధర్మంగా రాదు తిరుగుకుంటా రాను ముళ్ళ బండి మళ్ళీ బండి తిరుగుకుంటా వస్తా అంటే మాట కలిసగడ మర్యాద మాట కలతలే అమ్మా పన్నెండు పల్లం వచ్చినారు సరే సరే బిడ్డ మీరు ఎవర్రా అయ్యా మా ధర్మంలో పట్టం ఏం పని పడేస్తారు రాజపడచ్చినాం అరే కంచెలు మొత్తం మొడమేనేరా అట్టగా పెళ్లి సంబంధం అరే నిలబడి కూర్చొని రాజు కూర్చొని మాట్లాడాలి అరే దూరం పోయి మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి కూర్చునే మళ్ళీ మీరు పిల్లగానోళ్ళు అంటే పిల్లగాళ్ళు ఎవరు వారికి ఏమున్నాయిరా కానీ మరి మీరు ధర్మంగా పోయి పడతాం ఏనా పొలాన్ని అడిగి కూడా ఎత్తిరా చూసుకో పిల్లని పేరు ఏం పేరు రా మహారాజ్ సరే నా బిడ్డ ఇస్తాం అనుకున్నా బిడ్డ కానీ కానీ ఒక మాట అయ్యా మాట ఏదైనా మొదలు ఉండాలి మొదలు ఉండాలి ఎందుకు అంటే మా రాజుగారు తులసంగ మహారాజు ఆయనే ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలైనాక తన భార్య చచ్చిపోయేందుకు వస్తుంటారు చచ్చిపోయినాక ఆ ఇద్దరు విలేజ్కి బిడ్డలు ఇవ్వాలి దాన్ని ఏమంటారా మార్మానం అంతపడగల ఊరముడు వేయిందా పేరముడు వేయిందా నా బిడ్డను మారని ఇవ్వంటావా మనసుకున్న కోపం కుక్కారా అది అట్ట కాదురా మనం దెబ్బలు కొడతారు మనం ఒక 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు మనం ఒకటి అబద్ధం ఆడదాం పెళ్లి కావాలంటే అరే పెళ్లి కాలేదు అంటే ఇయర్ అడగలనా అంతే అని అడిగెళ్ళి అనిపించేది ఎవరుగా అది మాణిక్యేంద్ర నగరం రా మాణిక్యేంద్ర నగరం ఆ ఊరు నీకెట్టారు కదా అదే బిజినెస్ చేసే కనుక ధన కష్ట పేరు కష్ట అయ్యా దండ ఏ ఊరు ఉన్నదయ్యా ఏ పల్లె ధర్మంగాపురి పట్నం రాజు పేరు తులసంగ మహారాజ్ ఏం పని వచ్చారు పప్పన్నాడు అంటే పెళ్లి సంబంధం వచ్చినాం పెళ్ళి బిడ్డ ఇంటి దాకా పోదాం మీరు మా బిడ్డను చూడాలి అంటే మీ ఫోటో మా బిడ్డ చూడాలి అంటే నచ్చితే చేద్దాం ఎందుకు అటు చేసుకునేది బిడ్డ బిడ్డ నచ్చాలి నీ భార్య నచ్చాలి పెళ్లి కుటుంబ సభ్యులకు అందరూ నచ్చాలి అట్టయితే పెళ్లి లేకుంటే అంతే ఇట్టలేని పెళ్లి చేస్తే రేపు ఇంటికాయ అంటారు అంతే ఆరణం అయితే అంతే రమ్మని అచ్చిన వాళ్ళు తులసంగ మహారాజ్